అందరికీ నమస్కారం. సో మనము మన పొలంలో జీవామృతం ఇచ్చాం కదండి. ఆ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, మనకు దగ్గరలో గోశాలలు ఉంటే, సో మా దగ్గర గోశాల ఉంది కాబట్టి మేము చేసుకోగలుగుతున్నాము. మీ దగ్గర ఎవరైనా దగ్గర ఆవు ఉన్నా, గోశాలలు ఉన్నా, మీరు ఆవు పేడ, ఆవు పంచకంతో జీవామృతం ఎలా చేసుకోవాలో మీరు నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపెట్టాలి. సో మనం జీవామృతం చేసుకోనికి మనకు కావాల్సింది ఒక 200 లీటర్ డ్రమ్ అండి, అండ్ 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు పంచకం, సో 2 కేజీల శనగపిండి, పుట్టమన్ను, అండ్ మీకు కావాల్సింది 2 కేజీల బెల్లం. సో ముందుగా 10 కిలోల ఆవు పేడను వేసుకోవాలి. సో 10 కేజీల ఆవు పేడ వేసుకున్నాక 10 లీటర్ల ఆవు పంచకం వేసుకుంటున్నాం మనము. రెండు కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, పుట్టమన్ను వేసుకుంటున్నాము. సో ఇవన్నీ ఎందుకు వేయాలి అనేది 1 బై 1 నేను చెప్తాను. సో బేసిక్ ఆవు పేడలో అనేకమైన గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ పుట్టమన్నులో ఉన్న మైక్రోబ్స్ వాటిని ఎన్హాన్స్ చేయడం కోసము బెల్లం యూజ్ చేస్తాం. బెల్లం ఏం చేస్తుందంటే వాటిని మల్టిప్లై చేయడం కోసం హెల్ప్ అయింది. అలానే వాటి కోసం ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ కోసం శనగపిండిని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ రెండింటిని అందుకు యూజ్ చేస్తాము. అండ్ ఆవు పంచకం వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నది. సో ఇవన్నీ మిశ్రమాన్ని మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో అవన్నీ మనం చెట్లకి ఇచ్చినప్పుడు మన ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. సో డ్రమ్ము కొంచెం నింపుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేడను ఇవన్నీ మిశ్రమం కలిసేటట్టు కొంచెం కలుపుకున్నాము. ఇదంతా బాగా కలుపుకుంటే ఏంటంటే అందులో చంక్స్ ఉండకుండా ఉంటాయి. కొన్ని చేతితో కూడా చేసాము చంక్స్ ఉంటే. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత వాటర్ నింపుకున్నాం అనమాట. మొత్తం 200 లీటర్స్ ఆఫ్ వాటర్ మొత్తం డ్రమ్ నిండా నింపుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాము. సో ఇలా చేసిన తర్వాత ఏమైందంటే ఒక 2-3 డేస్ తర్వాత మనకి జీవామృతం ఫామ్ అయిపోద్ది. సో మీకు పైన ఒక వైట్ లేయర్ లాంటి సబ్స్టాన్స్ వస్తుంది. దాని తర్వాత మనకి జీవామృతం రెడీ అయినట్టు. సో ఇలా కలుపుకున్న జీవామృతాన్ని గూన సంచితో కప్పేసుకొని పెట్టుకోవాలి. ప్రతి లీటర్ జీవామృతానికి 10 లీటర్ల నీళ్ళు యాడ్ చేసి పొలంలో ఇచ్చుకుంటూ వెళ్ళాలి.